ఉందంట. ఇది అస్ట్రాలజీ రాజుల కాలం అయితే ఉండేదేమో, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో రాజు అని ప్రకాష్ రెడ్డి గారు దయాకర్ గారు చెప్తారా? చెప్పండి. చెప్తాను సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా మొదటిసారి గెలిచినప్పుడు 7 పార్లమెంట్ సీట్లు గెలిచింది సార్. పీడిఎఫ్ రాజనారాయణ రెడ్డితో సహా అంత నెహ్రూ కంటే అప్పుడు ఈవెన్ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉండింది భారత పార్లమెంట్లో కూడా. డాంగేను చీల్చింది వాళ్ళే. ఇప్పుడు కేరళలో కూడా అదే కదా, కమ్యూనిస్ట్ పార్టీలు బీజేపీకి సపోర్ట్ చేశారు, చర్చ జరుగుతుంది. వారు చర్చ చేస్తారు, కానీ విషయం ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీని తొక్కింది, కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా అంతం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటిదాకా వాళ్ళ మిత్రపక్షం. ఇప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి కావడానికి ప్రధానమైన పిల్లర్ కమ్యూనిస్ట్ పార్టీ. 68 సీట్లు గెలిచింది సార్ అప్పుడు. సిపిఐ, సిపిఎం, ఆర్ఎస్పీ కలిసి. వాళ్ళు లేకపోతే ప్రభుత్వమే లేదు కదా అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ కంటే 7 సీట్లు ఎక్కువ వచ్చినాయి. కాబట్టి మీరు ఎవరైనా దొక్కిరనే చరిత్రలో అవసరం వచ్చినప్పుడు చెప్తారు. దయాకర్ సందర్భం కాదు. ప్రకాష్ రెడ్డి గారు, జగదీశ్వర్ రెడ్డి గారు అండ్ దయాకర్ గారు, రవికుమార్ గారు అండ్ రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది దేశంలో జరిగిన 5 రాష్ట్రాలకు సంబంధించి